శ్రీగురుదేవతాయే నమః. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్క క్రియకి ఒక అర్థం, పరమార్థం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మన ప్రాచీన మహర్షులు మన ఆచరించవలసిన ధర్మాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంస్కారాలు అని కొన్ని మనకు నేర్పించి వెళ్ళారు. అవి మనం తూచా తప్పక పాటించాలి. సాధారణంగా మన యొక్క భారతదేశంలో విష్ణువుని ఆరాధించేవాళ్ళు వైష్ణవులని, శివుని ఆరాధించేవాళ్ళు శైవులని, శక్తిని ఆరాధించేవాళ్ళు శాక్తేయులని ఇలా విభిన్నంగా పిలువబడుతుంటారు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక ఆచార నియమాలు ఉన్నాయి. ఆ ఆచార నియమాల వెనుక పరమార్థతత్వం తప్పకుండా ఇమిడి ఉందంటంలో పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే అవి మనకు తెలియకపోవటం వల్ల వాటిని మనం తీసి పారేస్తున్నాం. ప్రతిదాని వెనుక ఒక కారణం ఉండుంటుంది. కారణం లేనిదే మనకి ఇవన్నీ కూడా మన వాళ్ళు నేర్పించేవాళ్ళు కాదు. శాస్త్ర విహితం అంటారు. ప్రతి ఒక్క క్రియ కూడా శాస్త్ర ప్రకారము విధించబడినది, లిఖించబడినది, చెప్పబడినది, ఆచరించయోగ్యమైనది, ఆచరింపవలసినది. అవి మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. వాటిలో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వైష్ణవులైతే తిరునామం శ్రీచూర్ణంతో అలా పెట్టుకుంటారు. శివభక్తులైతే భస్మధారణ అంటే విభూతిని అలా త్రిపుండ్రంగా ధరిస్తారు, 3 రేఖలు వచ్చేటట్టు. శాక్తేయులు కుంకుమ పెడుతుంటారు. ఇలా రకరకాలు. మధ్వులైతే గోపీచందనం ధరిస్తారు. ఇట్లా రకరకాలు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ఈనాడు మనం తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే భస్మధారణ ఎందుకు చేస్తారు, వాటి ప్రయోజనం ఏంది అని కనుక తెలుసుకోవాలి. సాధారణంగా ఒక అపోహ ఉంది. ఓన్లీ శివుని ఆరాధించే వాళ్ళే విభూతి ధరించాలి, విష్ణుని ఆరాధించే వాళ్ళని తిరునామం ధరించాలి. అదేం లేదు. భగవత్ సంబంధితమైనటువంటి మన ప్రాచీన మహర్షులు మనకు ఏర్పరిచిన ఆచార వ్యవహారాలలో, సంప్రదాయాలలో, సంస్కారాలలో వేటినైనా ధరించవచ్చు. మన నుదుట ఏదో ఒక ధారణ, తిలక ధారణ లేకుండా ఉండరాదు. ఎందుకంటే బ్రహ్మరాతంతా లలాట లిఖితం కదా, అది ఎవరి వల్ల మార్చడం సాధ్యం కాదు. అందుకనే చెప్తుంటారు ధర్మశాస్త్రంలో, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమార్ష్టం న శక్యతే. అంటే నుదుట రాయబడినటువంటి రేఖలున్నాయే, గీతలు, వాటిని హరిహరాదులు కానీ, బ్రహ్మాది దేవతలు కానీ, లేదా సురాసురుడు కానీ ఎవ్వరి వల్ల మార్చడం సాధ్యపడదు. తప్పకుండా వాటిని అనుకరించి జరుగుతుంది. కానీ వాటికి ప్రతిదానికి ఒక అమెండ్మెంట్ లాగా నియమాలు ఉన్నాయి. నిత్యం ఏదో ఒకటి ధరించడం వల్ల ప్రయోజనం తెలుసుకోవాలి. ఎందుకు అలా పెట్టారు? భస్మధారణ చెయ్యాలి, విభూతిని ధరించాలి, భగవత్ సంబంధమైనటువంటి విషయం కదా. దీని మీద ఏమైనా పరమార్థం ఉందా, ప్రయోజనం ఉందా? ఎందుకంటే మనం ఏదైనా ప్రయోజనం ఉందంటే ఏ పని చేస్తాం. పలానా గుడికి వెళితే పలానా లాభం ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ గుడికి వెళ్తారు. సంతాన వేణుగోపాల దేవాలయానికి వెళ్తే సంతానం లేడు, సంతానం జనం గుట్టలు ఉంటారు. నాగుల చవితి నాడు పుట్టకు పాలు పోస్తే సకల ఐశ్వర్యాలు పుట్టలు వేల కొద్ది లీటర్లు పోస్తూనే ఉంటారు. ఇలా ప్రతి దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే మనుషులు ముందుకు వస్తారు. ప్రయోజనం అనుద్దేశ్య బంధోపిన ప్రవర్తతే ధర్మశాస్త్రం. ఏ ప్రయోజనం లేక మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. నిద్రపోవాలన్నా వాడికి ప్రయోజనం ఉండాలి కదా. అటువంటిది మన సంస్కృతిలో భస్మధారణ యొక్క ప్రయోజనము చాలా విశిష్టమైనది. అది చాలామందికి తెలియకపోవటం వల్ల భస్మధారణ చేయట్లేదు. మీరు తమిళనాడు చూసినట్లయితే ముఖాన ఏదో ఒక తిలకం లేనటువంటి మగవాడిని చూడలేము. ఆడవాళ్ళైతే చెప్పక్కర్ల 2-3 రకాలు పెడుతుంటారు. అదే మన యొక్క మిగతా చోట్ల
మొహాన బొట్టు ఉన్నటువంటి ఆంధ్రలను కొంచెం సోఫిస్టికేటెడ్ ఆడవాళ్ళని చూడటం కూడా కష్టమైపోతుంది. ఎందువల్లంటే వాటి వెనక రహస్యాలు తెలియట్లేదు. వాటిని తెలియజేయవలసింది మన పెద్దల బాధ్యత. కుంకుమ ధారణ ప్లేస్లో స్టిక్కర్లు వచ్చాయి, ఏమైనా ఉందా? ఎందుకు కుంకుమ ఆడవాళ్ళు ధరించాలి? దాని ప్రయోజనం ఏంటి? ఇవన్నీ కూడా పెద్దలకు తెలిస్తే పిల్లలకి చెప్తారు, వాళ్ళకే తెలిపితే పిల్లలకి చెబుతారు, వాళ్ళు పెద్దలు అలా పెడతారు, పిల్లలు ఎలా పెడతారు, అంతే కదా. అలాంటి వాటిని అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే ఈనాడు నేను భస్మధారణ ప్రయోజనం అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దానిలో ఉండేటువంటి ప్రత్యేకతలు చూద్దాం. సరే, ప్రార్థన. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే భస్మానికి విభూతి, భసితము, భస్మము, క్షారము, రక్ష అని 5 పేర్లు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు ఏడుపుటకు 5 కారణాలు ఉన్నాయట. ఒకటి, పరమేశ్వరుని సద్యోజాత ముఖమున పుట్టిన నంద గోవు వలన కలిగిన భస్మమును విభూతి అందురు. వామదేవముఖమున పుట్టిన భద్ర అను గోవు వలన సంభవించిన దానికి భసిత అని పిలువుంది. అఘోరముఖము నుండి పుట్టిన సురభి అని గోవున వలన కలిగిన దానికి భస్మమనబడును. ఈశానముఖము వలన కలిగిన సుమనయన అను గోవు వలన ప్రాప్తించిన దానికి రక్ష అని పిలువబడుతుంది. తత్పురుషముఖమున పుట్టిన సుశీల అను గోవు వలన కలిగిన దానికి క్షారమనడి నామం ఏర్పడినది. చూసారా, భస్మానికి ఉండే 5 పేర్లు ఎలా వచ్చినాయో అసలు ఇవి మూలం తెలుసుకోవాలి. సరే, ఈ విధముగా భస్మం 5 విధములైనవి కదా. పండితులు నిత్య కర్మలందు విభూతిని, నైమిత్తిక కర్మలందు భసితాన్ని ఎప్పుడప్పుడు ఏది వాడాలి? ఈ 5 ఎందుకు చెప్పారు? భస్మం అంటే కేవలం బూడిదే కాదు, 5 రకాలు. 5 రకాలు ఏది ఎప్పుడు వాడాలి తెలుసుకోవాలి. విభూతిని ఎప్పుడు వాడతారు? నిత్య కర్మలయందు వాడుతూ ఉండాలి. నైమిత్తిక కర్మలందు భసితాన్ని, కామ్య కర్మములయందు అంటే ఏదైనా కోరుకున్నప్పుడు క్షారమును, తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తాలు ఉందే అప్పుడు భస్మాన్ని, మోక్షాన్ని కోరేవారు రక్షను ధరింపవలను. విభూతి ఎలా ఉంటుంది? కపిల వర్ణమున, మరి శుభసితమును కృష్ణము అంటే నలుపు వర్ణమున, సుభస్మము తెలుపు వర్ణంలో, క్షార ఆకాశవర్ణమును, రక్ష రక్తవర్ణమును కలిగి ఉండును. ఈ భస్మను ఉత్పత్తి చేయుటకు కల్పము, అనుకల్పము, ఉపకల్పము, అకల్పము అని 4 విధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉందో కదా. అందులో మొదటి కల్పభస్మమే సర్వోత్తమమైనది. అది లభ్యం కానప్పుడే తక్కిన 3 ఏదైనాను ఉపయోగించవచ్చును. సద్యోజాత మంత్రముతో నేలపై పడకుండునట్లు గోమయమును గ్రహించవలెను. వామదేవ మంత్రంతో ఉండలుగా చేయాలి. తత్పురుష మంత్రములో ఎండబెట్టవలెను. అఘోర మంత్రముతో కాల్చవలెను. ఈశాన మంత్రముతో బిల్వాది ఫలములయందుంచుకొనవలెను. కల్పభస్మము అడవిలో ఎండిన గోమయమును తెచ్చి పూర్వోక్త ప్రకారముగా మంత్రోచ్చారణములతో కాల్చగా సిద్ధమైనది. మరి అనుకల్ప భస్మము అంటారు. అంగడి యందు దొరికేది భస్మము తెచ్చి గోమూత్రముతో మిళితము చేసి పూర్వోక్త ప్రకారము కాల్చి సిద్ధము చేసిన చోదాన్ని ఉపకల్ప భస్మము అంటారు. జ్ఞానము లేనివారు, తెలివితేట లేనివాడు ఏదో ఒక విధంగా సిద్ధం చేసింది అకల్ప భస్మము. అంటే ఏ రకంగా భస్మానికి పవిత్రత ఉంది, తెలిసి చేసినా తెలియక చేసినా. ఈ 4 విధముల భస్మములను వేరు ప్రాంతములలో నుంచుకొని ఆవశ్యకతను బట్టి ఏదియో ఒక దానిని ప్రతిరోజు ఒకసారైనను భస్మధారణ చేయవలెను. ధారణ సమయమును శుభ్రముగా కాళ్ళు చేతులు కడుక్కొని ఎడమ చేతన విభూతిని గ్రహించి కుడి చేతితో మూసి మూలమంత్రముతో 8 సార్లు అభిమంత్రించి ఈశాన మంత్రముతో శిరమును, తత్పురుష మంత్రముతో ముఖమును, అఘోర మంత్రముతో హృదయమునందు, వామదేవ మంత్రముతో గుహ్యమున, సద్యోజాత మంత్రముతో 2 పాదాలకు, ఓంకార మంత్రముతో సమస్త శరీరమును భస్మము చల్లుకొనవలెను. దీనినే మన ఋషులు భస్మ స్నానము అంటారు. మీరు శివాలయంలో చూసినట్టయితే అభిషేకాల్లో విభూతితో భస్మాభిషేకం చేస్తుంటారు. మొత్తం శివుని యొక్క లింగం అంతా భస్మంతో లేపనం చేస్తుంటారు.
ఇది భస్మ స్నానము అని పిలువబడుతుంది. మిగిలిన అన్ని స్నానముల కంటేనూ ఈ భస్మ స్నానము శ్రేష్టతరము. అగ్ని సంబంధమైన ఈ భస్మ స్నానం వలన సమస్త దోషాలు మరియు కల్మషాలు భస్మీపటలమవుతుందట. మరి జల స్నానాదులందు జీవహింస తప్పదుగా. కావున జల స్నానము కన్నను భస్మ స్నానము శ్రేష్టతమము అని మహర్షులు వచించి ఉన్నారు. బ్రహ్మాది దేవతలు, నారదాది మునులు, సనక సనందాది యోగులు మరియు బాణాది దేవతలు శివభక్తి భావనతో నిత్యమును భస్మ స్నానం మొనరించి వారి వారి పాపముల నుండి విముక్తి పొందుతూ ఉండేవాడు. ఓం నమః శివాయ అను మంత్రముతో భస్మాన్ని 7 సార్లు అభిమంత్రించి ఒంటిపై పూసుకునవలెను. త్రిపుండ్రము అంటే తెలుసా, 3 గీతలతో ఉండేది, నుదుట ధరింపవలెను. శిరమున, నుదుట, కర్ణములందు 3, 4 కంఠమున, 5 భుజములయందు, 6 హృదయమునందు, 7 నాభి, 8 వెన్ను, 9 2 బాహువులు, 10 మూపు, 11 మణికట్టులు, అంటే మొత్తం 2 ఉన్నాయి కదా మణికట్టులు, బాహువులు, ఇవన్నీ కలిపి 15 స్థానములయందు మూలమంత్రములతో త్రిపుండ్రధారణ చేయవలెను. ఈ 3 విరేళ్లతో ఎడమ నుండి కుడివైపునకును, బొటన వేలితో కుడివైపున ఎడమ పుండ్రము దాల్చవలెను. శివపూజా పరతంతులైన సాధకులందరూ కూడా తప్పక ఈ విధముగానే భస్మధారణ చేయవలెను. నిత్యము ఇట్లు చేయుట వలన సమస్త పాపములు క్షయమవుతుంది, అంటే నాశనమవుతాయి, నశించిపోతాయి. అటువంటి విభూతికి ఏదైనా మహిమ ఉండాలి కదా. ఎలా వచ్చింది ఆ మహిమ? పూర్వం భృగువంశమునందు జన్మించిన ఒక బ్రాహ్మణుడు బాగా కష్టపడి తీవ్రమైనటువంటి అంటే కఠినమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. అతడు వైశాఖ జ్యేష్ఠ మాసములందు పంచాగ్ని మధ్యమున, మార్గశిర పుష్యమాసములందు జలమధ్యమున, శ్రావణ భాద్రపద మాసములందు వర్షమున బయలున నిలిచి అంటే బయట నిల్చుని ఘోర తపము చేయచు కందమూలాది ఫలములనే తినుచుండెను. అందుచే ఆయనకు పర్ణాదుండు అని పేరు వచ్చింది. ఈయన తపస్సు యొక్క వేడిమి ముల్లోకాలకు వ్యాపించింది. అప్పుడు ఒకసారి దర్భలు కోయిచుండగా వ్రేలు తెగి రక్తము కారెను. అది చూచి ఆకుపసరువులై నుండుట కనిపెట్టి తన తపస్సు ఫలించవలెనని సంతసించి ఆడుట, కేకలు వేయుట ప్రారంభించెను. వాని తపస్సునకు మెచ్చి వరమీయదరచి బ్రాహ్మణ రూపణ శివుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అతడు వానిని చూచి కేకలు వేయుచు గెంతుచూ దూరముగా పోయాడు. బ్రాహ్మణుడు వానికి దగ్గరగా పోయి చెయ్యి పట్టుకుని ఇట్లనెను, ఓయి పన్నాదుడా, ఎందుకు ఇట్లా బేలవై అరుస్తున్నావు? చాలా కష్టపడి సంపాదించిన తపోబలాన్ని ఇలా వ్యర్థం చేసుకుంటున్నావే. ఈ మానవ దేహము ఎలాంటిది అనుకున్నావు? భూమి వంటిది. పంచభూతాలలో భూమితో సమానం. భూమి యందు ఎన్ని రసములు ఉన్నావో శరీరం నందు కూడా అన్ని రసాలు ఉన్నాయి, తెలుసా నీకు? సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలగు దేవతల ప్రభావము కలవారు కారా? వారు నీవలే గర్వించినారా? నీవేళ అహంకారం పొంది విర్రవీగుతున్నావు. నీ వ్రేలు వెంట శాఖరసం స్రవించినంత మాత్రమున ఇంత గర్వింపవలెనా? నా వ్రేలు నుండి విభూతికారుడ చూస్తావా అని తన వేలు కోసుకొని ప్రసవింపజేసి చూచెను. దానిని చూసిన పరునాథుడు తనకంతే అతడు చాలా గొప్ప తపశ్శాలి అని భావించి అతనితో ఇట్లా అన్నాడు. అంటే ఆ బ్రాహ్మణ వేషం ఉండే శివునితో, అయ్యా, మీరు గొప్ప తపశ్శాలి వలె ఉన్నారే. మీ కులగోత్రాలతో మీ చరిత్రమును సవిస్తరముగా చెప్పిన మనవి చెల్లింపుడు అని మిక్కిలి ప్రార్థించాడు. అప్పుడు నిజ రూపాన్ని చూపించాడు పరమేశ్వరుడు. చూచిన వెంటనే పర్ణాదుడు పరమేశ్వరునికి సాష్టాంగ ప్రణామము చేసి పలు విధముల స్తోత్రాలు చేశాడు. ఆ పర్ణాదుని యొక్క ప్రార్థనలకు సంతసించిన పరమేశ్వరుడు అతనికి వరాన్నిచ్చాడు. ఓ పర్ణాద, నీ స్తోత్రానికి మెచ్చాను, నీకు అమరత్వం ఇచ్చితిని, కావున నీకు మరి దుఃఖములుండవు. నీవు నా ప్రథమ గణములలో శ్రేష్ఠుడవు. అందుకనే స్వామి యొక్క ప్రమద గణాలలో ఇతను ముఖ్యుడు. నీవు మేరు పర్వతమునందు తపస్సు చేసుకొని చుండము అని చెప్పి ఆనాటి మొదలు శివుడు భస్మధారణ చేయుచుండెను.
ఆ పరనాదుని వలన భస్మము ఈశ్వరునికి ప్రీతికరమయ్యింది. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి పవిత్ర నదుల సంగమునందు, వాటినే త్రివేణి అంటారు కదా, ఆ త్రివేణి సంగమునందు పుష్కర ప్రభాస తీర్థములందును కానీ స్నానము చేయటం వలన ఎట్టి ఫలితం లభిస్తుందో భస్మ స్నానం వలన కూడా అంత ఫలము లభిస్తుంది. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలందరినీ భస్మ స్నానము వలననే గొప్పవారయ్యారట వాళ్ళందరూ కూడా. భస్మము ధరించిన వారిని చూచి భూత ప్రేత రాక్షసులు దూరంగా పారిపోతారు. వారికి ఎటువంటి కీడును చేయలేవు. భస్మమును ధరించిన వారికి ఈశ్వరుడు సకల ఐశ్వర్యములను వసంగుతుంటాడు. ఎందుకని విభూతి గొప్ప మహిమ కలిగింది. మనం అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాం, దెయ్యం పట్టిన దాన్ని వదిలించడానికి మంత్రించిన విభూతిని చెబుతారు. అది తట్టుకోలేదు. అది సినిమాలో అయినా సరే నిజ జీవితంలో అయినా విభూతికి కీడుని తొలగించేటువంటి శక్తి ఉన్నది అని మాత్రం నిర్ధారణమా. అనేక శుభాలను వశంగడి భస్మము 2 విధాలు. అటువంటి దాన్ని గురించి తెలుసుకోండి. సావధానంగా ఆలకింపమని శంకరుడు భక్తులకు వారికి ఇలా చెప్పాడు. మహాభస్మమని స్వల్ప భస్మమనియు 2 విధాలుగా ఉండేటువంటి విభూతి శ్రౌత లౌకికమనియు స్మార్తమనియు 2 తెరవులైన. ఇతరులు శివనామమును స్మరించుచూ విభూతిని ధరించవచ్చును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యములు అంటే వైశ్య జాతి మంత్రములను ఉచ్చరించుచూ భస్మము ధరించవలెను. త్రిపుండ్రములుగా ధరింపబడు విభూతికి కాల్చబడిన ఆవు పేడ ద్రవ్యం బగును. ఇదే ఆగ్నేయ భస్మము అని పిలుస్తారు. నిత్యాగ్నిహోత్రముదగు విభూతినైనను తదితర యజ్ఞముల విభూతినైనను ఏదైనా సరే లలాటమున 3 రేఖలుగా ధరించవలెను. జాపాలి ఉపనిషద్గతములైన అగ్నిరిత్యాది స్తవమంత్రములతో సజలమైన భస్మాన్ని ధరించవలెను. అన్ని వర్ణాల వారు సమస్తములైన ఆశ్రముల వారు కూడా సమంత్రకంగానైనను అమంత్రంగానైనను ఉద్ధూడనమును త్రిపుండ్ర ధారణమును చేసుకునవచ్చును. అంటే ముముక్షు అయిన వాడు మోక్షగామి ఉద్దూడనమును త్రిపుండ్ర ధారణము చేసుకునవచ్చును. ముముక్షగు వాడు ఉద్దూడనమును త్రిపుండ్ర ధారణమునకు ప్రమాదమున కూడా విడవకూడదు. అంతటి మహిముందయో బాబు. మహేశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, పార్వతి, లక్ష్మి, సరస్వతులు మొదలైనటువంటి ఇంద్రాది దేవతలందరూ కానీ, దేవఋషులు కానీ, మహర్షులు కానీ, సనక సనందానాది సిద్ధులు కానీ అంటే యోగులు కానీ, సాధ్యులు, కిన్నర కింపురుషాదులందరూ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, శంకరజాతి వారు ఉద్దూళనమును త్రిపుండ్రమును ధారణమును గావించుచున్నవారుగా పరిగణించాలి. వారంతా తప్పక ధరించాలి. ఈ విధముగా శివుడు నొక్కి వక్కాణించాడు. అంటే వివరంగా చెప్పాడు, స్పష్టంగా తెలియజేశాడు. భస్మధారణ చేయని వారికి వర్ణాశ్రమాచార ప్రయుక్తముకు స్వధర్మము సిద్ధింపదు. కోట్ల కలది జన్మలందును సంసారం నుండి విముక్తి చేకూరదు. శతకోటి కల్పములకైనను శివతత్వ జ్ఞానము కలగదు. భస్మధారణ లేని వారు మహాపాపులుగా శాస్త్రాలు ఉద్ఘోషించుతున్నాయట. అట్టివారు చేయు వ్రతము కానీ ఉపవాసాది పుణ్యాలు విపరీత ఫలాన్ని ఇస్తాయి. గొప్ప గొప్ప దురితములను ఆచరించిన వారికి, శివద్వేషము గలవారికి త్రిపుండ్రధారణమునందు ఏవగింపగలుగును. అయితే ప్రతిదనము శివాగ్ని కార్యమును నచ్చి ఈ చెప్పబోయే మంత్రాలతో భస్మాన్ని చేతిలో గ్రహించవలను. ఏమని? సద్యోజాతం ప్రవద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భువాయ నమః. వాసుదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేచాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః.
కలినీకరణా నమో సలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమో సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిః బ్రహ్మ శివో మేస్తు సదాశివోహం. అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ సర్వగుంహవాయిదం భస్మ మన ఏతాని చక్షుంషి భస్మాని. హనుమంత్రములతో విభూతిని అభిమంత్రించవలెను. మానసోక్తి అనడి ఈ క్రింది మంత్రంతో చేతిలోనికి తీసుకుని నీటితో తడుపవలను. మనస్తోకేతనయే సూన ఆయుషిమానో గోఘమానో అశ్వేషురీరిషః వీరాన్మానో రుద్రభూమితో వధీర్హవిష్యంతో నమసా విధేమతే త్రయాయుషం అను ఈ క్రింది మంత్రమును త్ర్యంబక మంత్రముతోనూ 3 రేఖలు ధరించవలెను. అదేంటిది? త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మృత్యుంజయ మంత్రం. ఏతే సహస్రమయుతం ఆశామృత్యో మర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే మృత్యవే స్వాహ మృతవే స్వాహ అని భస్మమును లలాటమందును బాహువులందును కుక్షి అంటే కడుపు ఎందును కంఠమునందును హృదయమునందును శిరస్సు ఎందును నుదుటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు కానీ క్రిందికి కానీ ధరించరాదని నియమమును కలదు. ఎట్టబడతాడేకూడదు. భస్మధారణ ప్రయుక్త మంత్రములను తద్దేవతలను స్మరింపజాలని వారు. ఇంత పెద్ద మంత్రాలు చదువుతున్న మామూలు కదా సార్, మరి ఏం చేయాలి? ఓం నమ శివాయ, నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని చెబుతూ శివుని స్మరించు భస్మ ధరించవన్నాం. ఇప్పుడు ఇందాకనే చెప్పిన మంత్రాలన్నీ చదవాలంటే ఎవరికి అవుతుంది? కనుక సింపుల్గా నమ శివాయ అంటే చాలు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. మంత్రం ఏంది యాక్చువల్గా? ఈ త్రియాయుషం జమదగ్నే కశ్యపశ్య త్రియాయుషయద్దేవానాం త్రియాయుషం తస్మై ఆస్తు త్రియాయుషం. సమృద్ధిగా నుండి మన మనోదేహములకు సుఖశాంతులనిచ్చి దాని వలన ఉపాసకునకు సౌలభ్యం కలుగుజేయునని దీని వలన తేనినది. ఏనాడో ఇట్టి విషయమును కనుకొని పురదాహ్యం స్థానముగా నిర్ణయించి సంధ్యోపాసనమునకు సూర్యోదయాస్తమయ సమయములు చల్లని కాలమును నిర్ణయించిన ఋషులకు ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరికరములు అక్కర లేకుండగానే ఋషులు తమ దివ్యజ్ఞాన సంపత్తి చేతనే ఈ విషయాన్ని కనుగొని లోకమును తరింపజేశారయ్యా. అందుకనే మనం మహర్షుల బిడ్డలం, వారి మార్గాలే మనం అనుసరించాలి. ఏష పంథాహ మహర్షయ అని ఊరికే చెప్పలేదు. బుద్ధిమంతులు నిత్యము విభూతి దాల్చవలెను, శివలింగాన్ని ఆరాధింపవలెను, షడక్షరీ మహామంత్రమును జపించవలెను. బ్రహ్మచారిత్ర్యంబక మంత్రము వలన గృహస్థుడు, పంచబ్రహ్మ మంత్రములను తోడను వానప్రస్థుడు, అఘోర మంత్రమును సన్యాసి, ప్రణము వలనను విభూతి రేఖలను మేను దాల్వవలసి ఉండును. ఎవరనూ భస్మధారణను మానకూడదని శివుడు శాసించి ఉన్నాడు. తెలిసి కానీ తెలియక కానీ ధరింపబడు భస్మము అగ్నివలే పావనంబగును. మరి భస్మమును ధరింపనిదే రుద్రాక్షలను వేసుకొననిది నీటి చుక్కనైనను త్రాగరాదు. ఒకవేళ అట్టు చేస్తే మనంతా ఎప్పుడు కూడా రివర్స్లో అడుగు చూస్తున్నాం కదా. గాయత్రి జపముతో శుద్ధి జగును. యతులు ప్రణవ జపమున పునీతులు అవుతుంటారు. భస్మ త్రిపుండమును నిందించువారు సాక్షాత్ శివుని నిందించిన వారు అవుతారు. శివాలయము లేని గ్రామంలో నివసింపదగినది కాదు.
శివారాధన లేని జన్మము వ్యర్థము, శివజ్ఞానము లేని ఉపాసన సిద్ధింపదు. ముల్లోకములను ఆధారంబగు మహేశ్వరుని రుద్రాక్షాంకితునకు భస్మరేఖలను లోకమున గల సప్తకోటి మహామంత్రములతో శివ పంచాక్షరి జపం ఎవరైతే చేస్తారో వారి వంశమునందు 1000 మంది పూర్వీకులు 1000 మంది తరువాత వారిని అధోలోకము నుండి ఉద్ధరిస్తూ దీర్ఘవ్యాధులు లేనివారై సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించి అనాయాస మరణమును పొందుదురు. అందుకని మనందరం కోరుకుంటాం, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. విభూతి ధారణ వల్ల ఎంత ప్రయోజనం. శ్రాద్ధమునందు, యజ్ఞమునందు, జపమునందు, హోమమునందు, దేవపూజనమునందును భస్మత్రిపుండములు దాల్చువారు అపమృత్యువులను తొలగించుకుందురు. మరి జల స్నానమున శరీర మైలను మాత్రమే పోగొడుతుంది. భస్మ స్నానమున బాహ్యము అంతర శుచిత్వమును కూడా అందజేస్తుంది. మంత్రస్నానమున పాపాలు పోతాయి. ఉపాసనయను పరిశ్రమమును చేసిన శివ సాయుధ్యాన్ని చేరుకోవచ్చు. సరే, భస్మధారణము లేని వారు చేసిన జపదానాలు సిద్ధింపవు. వానప్రస్థలు, కన్యకలు, అధీక్షితులను మధ్యాహ్నమునందు తడిపిన భస్మమును తరువాత పొడి భస్మమును ధరింపవలసి ఉండును. భస్మరుద్రాక్షలు లేని జన్మము నిరుపయోగమైనది. తలకాయ, నొసలు, చెవులు, కన్నులు, ముక్కు, నోరు, మెడ, 2 చేతులు, మోచేతులు, చేతి మణికట్టులు, హృదయము, 2 ప్రక్కలు, బొడ్డు, నడుము, తొడలు, చీలమండలు, మోకాళ్ళు, పాదమునడి 32 స్థానములు భస్మధారణకు ఉత్తమంబులు. శిరస్సు, లలాటము, చంపలు, కంఠము, భుజములు, మోచేతులు, మణికట్టులు, హృదయము, నాభి, పార్శ్వద్వయము, వెన్ను అనడి 16 చోట్లు మధ్యమము. లలాటములు, చెవులు, భుజములు, హృదయము, గుహ్యము, నాభి అను 8 భస్మధారణమునకు తగిన స్థానములగుతున్నవి. ముత్తైదువులు భస్మమును 3 రేకులుగా నొసట వెంట్రుకల వరకు ధరించి కుంకుమ బొట్టు పెట్టుకునవలెను. దైవభక్తి కలిగిన ప్రతి మానవుడు కూడా భస్మ రుద్రాక్షలను ధరించుట, అలాగే ధరించుట యందు ప్రవృత్తుడు కావలసి ఉండును. అంటే ఆసక్తి కలిగి ఉండాలి. మనము బుద్ధిమంతులమగుదమేని విభూతి గల నొసట చందనాదులు గలది కొనవలదు. ఒకవేళ శ్రీగంధాదులను స్వీకరించిన ఉద్దేశం ఉన్న ఎడల అది ఎలా చేయాలి? భస్మముతో కలిపియే ధరించవలెను. ఎటపడతాడు ధరించరాదు. స్త్రీహత్య, గోహత్య, వీరహత్య, అశ్వహత్య, పరద్రవ్యమును దొంగిలించటం, పరస్త్రీ సంభోగము, పరులను నిందించటం, ఇతరుల భూమిని అపహరించుట, అకారణముగా ఇతరులను బాధించుట, పంటలను ఎత్తుకొని పోవుట, తోటలను నాశనము చేయుట, ఇళ్లను దహించుట మొదలగు దుష్కృత్యములను ఆవు, బంగారము, గేదె, నువ్వులు, గొంగళి వస్త్రములు, అన్నము, ధాన్యము, జలము మున్నగు వానుని నీచుల నుండి పరిగ్రహించుటయు. అంటే అపాత్రం. జాలరి వనితలను, అంటే జాలరి వాళ్ళ మత్స్యకారుల యొక్క స్త్రీలను, వేశ్య స్త్రీలను, చండాల స్త్రీలను, శూద్రజాతి స్త్రీలను, నాట్యకత్తెలను, రజస్వలలను, పెండ్లి కాని కన్యలను, వైధవ్యము పొందిన వారిని పొందుటయు, మాంసము, తోట, రసవస్తువులు, ఉప్పు అను వానిని దానము గ్రహించుటయు, కొండెములు చెప్పుటయు, కపటముగా మాట్లాడుటయు, అంటే మనసులో ఒకటి పెట్టి పైకి ఒకటి చెప్పటం, తప్పుడు సాక్ష్యము, అబద్ధములు మాట్లాడుట అనవి మొదలగువి అసంఖ్యాక పాపములు. ఇప్పుడు చూశారు కదా, లిస్ట్ ఆఫ్ పాపాస్. పూర్వజన్మలయందు చేయబడినదైనను ఈ జన్మలో పొరపాటున సంభవించినను భస్మత్రిపుండ్రములను ధరించుట వలన అప్పటికప్పుడు నశించిపోతాయి. ఆ ఆలోచన రాగానే భస్మం ధరించండి, ఆలోచన మనసు నుండి పోతుంది. అంతటి శక్తి భస్మధారణకు ఉందంటే ఆశ్చర్యంగా లేదు. శ్రీ సనత్ కుమారుల వారు శివుని సమీపించి సాష్టాంగముగా నమస్కరించి వినయముతో భస్మము ఎటుల ధరింపవలేను అని మహాదేవుని ప్రశ్నించాట. శివుడు అన్నాడు, మంత్రములతో భస్మమును తీసుకొని అందు ఉదకమును ఉంచి
దానిని అంగుష్టములతో కలిపి 3 రేఖములుగా అంటే 3 గీతలుగా ముఖమునందు కనుబొమ్మలతో సమానముగా ధరించవలెను. మొదట మధ్యమ అనామికలతో 2 రేఖలు దిద్ది ఆ 2 రేఖల మధ్యరేఖ భస్మముతో దిద్దవలేను. ఇట్లు చేయుటయే త్రిపుండ్ర ధారణ అనబడుతుంది. ఇందులో 3 రేఖలను వరుసగా ఆకార ఉకార మకారములుగను అంటే ఓంకారానికి ప్రతీకలుగను, గార్హపత్య దక్షిణాగ్ని ఆవహనీయములకు త్రేతాగ్నులుగను, సత్వరజ స్తమోగుణములనే త్రిగుణాలుగను, ఋగ్యదుర్వేద సామవేదములనే వేదత్రయాలుగను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులుగను భావించవలేదు. భస్మం ఎన్ని పాపములను నశింపజేయను గాని శివనిందయు శివభక్తిని నిందయు వారి పాపం మాత్రం నశింపజేయుమి. కంఠమున రుద్రాక్షమాలను పాలమున భస్మము చేయగలవాడు లోకపూజ్యుడను. భస్మము ధరించుటచే సర్వతీర్థములందు స్నానము చేసిన ఫలం వస్తుంది. అట్టి వారి పితరులను కూడా తరింపజేస్తారు. భస్మం ధరించుటచే సమస్త రోగాలు పటాపంచలవుతాయి. అట్టివారు దేహాంతమున అంటే శరీరం వదిలిపినట్టుట విమానమునెక్కి సత్యలోకము, వైకుంఠము, కైలాసముకు వెళ్ళి అచ్చట శివునితో సాయుధ్యము పొందును. కనుక ప్రతి ఒక్కళ్ళం భస్మధారణ యొక్క విలువ తెలుసుకుని దాన్ని ఆచరిద్దామని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణదే నదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.